బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. స్క్రీన్ మీద మొదటి స్పై సినిమా కృష్ణ గారికి మూడో సినిమా. ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకులు ఎం మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారి కుమారులు నారాయణ బాబు గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. అది కూడా మా గూఢాచారి 116 60th బర్త్డే. 92 years ఇన్ సినిమా ఫీల్డ్. సినిమా చరిత్ర అంతా ఉంది మీకు సినిమా పుట్టినప్పటి నుంచి. మా ఫాదర్ రాజలక్ష్మిలో పనిచేసేవాళ్ళు. ఆర్టిస్ట్ అవుదామని వచ్చి సుందర్లాల్ నాథా గారు అని అశ్వత్ నారాయణ అని ఉండేవాళ్ళు. అక్కడ ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఇచ్చేశారు. అక్కడ గూఢాచారి 116 ఒక స్పై సినిమా హాస్పిటల్లో గూండి గారు హ్యాస్ సపోర్టెడ్ ది ప్రాజెక్ట్. సో ఇమీడియట్గా విల్ గో హెడ్ విల్ స్టార్ట్ ది ప్రాజెక్ట్ అనేసి అది కుదిరినాయి అండి. అన్నీ కుదిరినాయి. ఆల్ వర్ జీనియస్ పీపుల్. అసలు శోభన్ బాబే కదా హీరో, ఆయన ఎందుకు సైడ్ చేశారు? కృష్ణ ఎట్లా వచ్చాడు దీంట్లో? ఏమండి ఇది ఎట్లా అయిందంటే శోభన్ బాబు వీళ్ళ ముగ్గురు మధ్యన ఒక డిస్కషన్ జరుగుతుందండి. మా ఫాదర్ అయితే నాకు కృష్ణ కావాలి ఉండి అని చెప్పారు. ఎట్లా గిట్లా అంటే మనం ఏం చెప్పలేము. అది ఆయన రాసి పెట్టుంది. అది జేమ్స్ బాండ్ 007 నుంచి 116 ఎలా అయ్యాడు? ఇప్పుడు మామూలుగా జేమ్స్ బాండ్ స్పై అంటే గూఢాచారి కదా. అవును. మనకి హిందూ సెంటిమెంట్ 116 సెంటిమెంట్ తోటి ఆ కోడ్ ఇచ్చేసాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మూవీ ఖజానాకు స్వాగతం. గూఢచారి 116 60 ఏళ్లుగా తెలుగు సినీ ప్రేక్షకుల్లో నలుగుతున్న పేరు. ఆగస్టు 11, 1966లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ సినిమా ప్రత్యేకత ఏమంటే ఇండియన్ స్క్రీన్ మీద మొదటి స్పై సినిమా, కృష్ణ గారికి మూడో సినిమా. ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకులు ఎం మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారి కుమారులు నారాయణ బాబు గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం నారాయణ బాబు గారు. నమస్తే మహర్షి గారు. నమస్తే సార్. వెరీ హ్యాపీ టు బీ విత్ యూ. మీ పేరింటాం, మిమ్మల్ని స్క్రీన్లో చూస్తాను తప్ప ఎదురు కూర్చొని మాట్లాడతానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది కూడా మా గూఢాచారి 116 60th బర్త్డే రోజు మాట్లాడుతున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ. పోతే మేము చిన్నతనంలో నేల క్లాసులో కూర్చొని చూసిన గూఢచారి 116 సినిమాకి దర్శకత్వం వహించిన మల్లికార్జునరావు గారు మీ తండ్రి గారు కావడము, మీరు మా స్టూడియోలో ఉండడము. ఇప్పుడు గూఢచారి 116 గురించి మీరు ఏ వయసులో ఆ సినిమాతో అటాచ్ అయ్యారు? మీ నాన్నగారు అంత కొత్తగా అసలు మనం ఆ సినిమా అంతా కూడా ప్రతి టేకు కూడా అంత మునుపు ఎప్పుడూ లేనటువంటి టేకింగ్తో సరికొత్తగా ఉంటుంది. మాకు సినిమా విశేషాలన్నీ మీరు చెప్పాలి సార్. డెఫినెట్లీ అండి. బిఫోర్ దట్ ఒక్క నిమిషం మా రూట్స్ గురించి చెప్తా. టుడే వీఆర్ 92 years ఇన్ సినిమా ఫీల్డ్. 92 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది మా ఫ్యామిలీ. ఫస్ట్ మా పెదనాయనమ్మ లవకుశలో చేశారు. దాని తర్వాత మా చిన్ననాయనమ్మ గుణసుందరి కథ చేశారు. దాని తర్వాత మా ఫాదరు ప్రమిళార్జునియం గూఢాచారి 116 చేశారు. తర్వాత నేను కంటిన్యూ చేశాను ఈ లెగసీని. నేను సినిమాలు చేశాను, టీవీ సీరియళ్ళు చేశాను, డాక్యుమెంటరీలు చేశాను, షార్ట్ ఫిల్మ్స్ చేశాను. 2020 వరకు యాక్టివ్గా చేస్తూనే ఉన్నాను. సో వీఆర్ ఫార్చునేట్ టు బీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ స్టిల్ ప్రొలాంగింగ్. ఐ హోప్ గాడ్ విల్ బ్లెస్ us టు కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్. ఒక 90 అంటే సినిమా చరిత్ర అంతా ఉంది మీకు సినిమా పుట్టినప్పటి నుంచి. ఉంది. పోతే ఇప్పుడు గూఢాచారి 116కి వస్తే ప్రెమిళార్జునియం అని చెప్పి ఫస్ట్ ఫాదరు చేసిన సినిమా అండి. అది మా ఓన్ సినిమా. మా తాతగారు చేశారు. ఎందుకు చేశారంటే మా ఫాదర్ రాజలక్ష్మిలో పనిచేసేవాళ్ళు. హీ వర్క్డ్ అండర్ మెనీ డైరెక్టర్స్. యాక్చువల్గా ఆర్టిస్ట్ అవుదామని వచ్చి ఎక్కడో మిస్ అయ్యి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు. ఈ వర్క్ అండర్ మెనీ డైరెక్టర్స్ అండ్ లాస్ట్గా సెటిల్ అయిపోయారు ఇక్కడ రాజలక్ష్మిలో. సుందర్లాల్ నాథా గారు అని అశ్వత్ నారాయణ అని ఉండేవాళ్ళు. అక్కడ పనిచేసేవాళ్ళు యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్. అక్కడ ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఇచ్చేశారు.
ఆర్టిస్టుల దగ్గర నుంచి, డేట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హీ యూస్ టు లుక్ ఆఫ్టర్ అనమాట. అట్లా హీ వాజ్ వర్కింగ్ వెరీ సిన్సియర్లీ విత్ సుందర్లాల్ నాథా గారు. దర్ ఇస్ అ గుడ్ బాండింగ్ బిట్వీన్ సుందర్లాల్ నాథా అండ్ మై ఫాదర్ ఎం మల్లికార్జునరావు. తర్వాత డూండి గారు వచ్చారు. డూండి గారు సుందర్లాల్ నాథా గారి కాంబినేషన్ మంచి పేరు వచ్చింది. అంతకుముందు ఏది ఇచ్చారు వాళ్ళ కాంబినేషన్లో? అంతకుముందు బందిపోటు, బ్రహ్మాండమైన సినిమా అది. బందిపోటు, వీరాభిమన్య, అది కూడా పెద్ద హిట్. ఇట్లా తీశారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఫాదర్ అయితే బయటకు వచ్చేసారు, ప్రేమిలాజిన తర్వాత బయటకు వచ్చేసారు. సో హీఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ సెకండ్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్. 8 months అయిపోయింది, ఎవరు రావట్లా, అవకాశాలు రావట్లేదు. సో ఆయనకున్న చనువు సుందర్లాల్ నాథా గారితో ఆయన డైరెక్ట్గా సుందర్లాల్ నాథా గారిని మీట్ అవుతాం కలితే ఆయన హాస్పిటలైజ్డ్ అని చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళారు చూస్తానికి. చూస్తే నో వన్ వేర్ అలౌడ్ అనమాట, ఎవరిని రాని ఇట్లా లోపలికి. చిట్టి రాసి పంపించాలి ఎవరైనా. సుందర్లాల్ నాథా గారు మా ఫాదర్ని మళ్ళీ మళ్ళీ అని పిలిచేవాళ్ళు ప్రేమగా. మళ్ళీ అని రాసి పంపిస్తే తర్వాత రమ్మను ఆఫ్టర్ 3-4 days రమ్మని చెప్పి పంపించేస్తే వెళ్ళిపోయారు. ఆఫ్టర్ 5 days మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్తే ఇట్లా మల్లికార్జునరావు గారు వచ్చారంటే మళ్ళీ చిట్టి, హీ వాజ్ బ్యాడ్లీ ఇల్ అనమాట. మళ్ళీ చిట్టి ఇస్తే మా ఫాదరు ఒక సినిమా చూశారండి, ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ అనేసి, పాండిబజార్లో రాజకుమారి థియేటర్లో. అది ఆయనకి బాగా ఎక్కింది. బాగా ఎక్కిపోయి ఆ సినిమా ఇంకా ఈ ప్రేమిలాజినియం, కత్తులు, బాణాలు ఇవన్నీ మనకి వర్కౌట్ అవ్వట్లేదు, వీ హ్యావ్ టు చేంజ్ ది లైన్ చేంజ్ చేయాలి, ట్రెండ్ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ని మైండ్లో ఎక్కించుకొని సుందర్లాల్ గారితో నేను ఒక ఇంగ్లీష్ సినిమా చూశాను, 1.5 lakhలో ఫస్ట్ కాపీ ఇస్తాను అని చెప్తే ఆ సుందర్లాల్ నాథా గారు చూసి దిస్ విల్ బీ మై లాస్ట్ ఫిలిం ఫర్ రాజలక్ష్మి. అప్పటికే ఆయన ఏదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నారు సినిమా ఫీల్డ్ మీద. వద్దనుకున్నారో ఏమో, ఐ కెనాట్ క్లారిటీ లేదు, కానీ హీ వాజ్ డిస్టర్బ్డ్ అనమాట. సో మళ్ళీ నేను చెప్తాను, డూండీతో చెప్తాను, నేను యూ గో అండ్ మీట్ డూండీ అండ్ స్టార్ట్ ది ప్రాజెక్ట్ అని చెప్పారు. అక్కడ పుట్టింది. ఎక్కడ పుట్టింది? హాస్పిటల్లో పుట్టిందండి. గూఢచారి 116 ఒక స్పై సినిమా హాస్పిటల్లో పుట్టింది. అక్కడ డూండీ గారు మా ఫాదర్ పురుడు పోసుకుంది. అది మీరేమంటారు, అది డూండీ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే, డూండీ గారు మా ఫాదర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. డూండీ గారు హ్యాస్ సపోర్టెడ్ ది ప్రాజెక్ట్. డూండీ గారు సపోర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇమీడియట్గా విల్ గో హెడ్, మళ్ళీ విల్ స్టార్ట్ ది ప్రాజెక్ట్ అనేసి ఫస్ట్ ఆరుద్ర గారిని ఫిక్స్ చేశారండి కథకి. ఆరుద్ర గారు మీరు సినిమా చూసే ఉంటారు మీరు ఎన్నోసార్లు. వండర్ఫుల్ అండి. ఆ రైటింగ్ ఎట్లా చేశారంటే అందరూ నవ్వులు, జోకులు అంట. అప్పుడు వీళ్ళేదో పిచ్చి గన్నులు పెట్టి చేస్తున్నారు, స్క్రీన్ మీద లేదు సినిమా చేస్తున్నారంటే ఎవరు అనుకున్నది వీళ్ళు కథ మటుకు చాలా ఫెంటాస్టిక్గా. ఆరుద్ర గారు ఆయన ఇల్లు పాండి బజార్లోనే, ఎప్పుడు చూసినా చెట్టు కింద ఒక పుస్తకం, అది కూడా ఇంగ్లీష్ పుస్తకమే, పెట్టుకొని కూర్చునేవాళ్ళు. ఇది ఇస్ ద వండర్ఫుల్ జాబ్ అండి. ఆ కథ వచ్చిన వెంటనే రవికాంత్ నాగాయత్ని ఫిక్స్ చేసుకున్నారు కెమెరామెన్గా. అప్పటికే మా ఫాదరు తోటి రవికాంత్ నాగాయత్ ప్రేమిలాజినియం చేశారు. హీఈస్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ కెమెరామెన్. దాంట్లో నేను చెప్పక్కర్లా, అందరికీ యూ కెన్ సినిమా చూస్తే తెలిసిపోద్ది. దాని తర్వాత ఇమీడియట్గా టి చలపతిరావు గారిని ఫిక్స్ చేసుకున్నారు మ్యూజిక్. ఏదో మా గొప్పతనం ఇది, డైరెక్టర్స్ గొప్పతనమో ప్రొడ్యూసర్ గొప్పతనమో అని చెప్పను, కానీ ఆయనకి ఎటువంటి పాటలు ఇచ్చారంటే ఆ టైంకి ఎటువంటి పాటలు ఇచ్చారు. అందులో కొత్త సబ్జెక్ట్ కదండి, యూ కెనాట్ గో విత్ ది యూజువల్. వచ్చేసి ఈ పాత ఫోక్లోరు, మైథాలజీ, సోషల్, స్లో స్పేస్లో రన్ అయ్యే సినిమాల నుంచి ఒక డిఫరెంట్ దీనికి వచ్చారు.
సో కెమెరా డిఫరెంట్గా ఉండాలి, సాంగ్స్ డిఫరెంట్గా ఉండాలి, ఫైట్స్ డిఫరెంట్గా ఉండాలి, అన్నీ డిఫరెంట్గా ఉండాలి, లేకపోతే ఎక్కువ అది కుదిరినాయి అండి, అన్నీ కుదిరినాయి. ఆల్ వర్ జీనియస్ పీపుల్. డ్యాన్స్లు అంటారు చిన్ని సంపత్తు. మీరు చూడండి, నువ్వు నా ముందు ఉంటే సాంగ్ ఉంటుంది, అసలు కృష్ణ ఎట్లా చేశాడు, ఎంత బాగా అనిపిస్తుందండి నాకు. నాకు నిజంగా మూడో సినిమా. అవును, ఇంకొక డౌట్ నాకు, వీరాభిమన్యు శోభన్ బాబు ఉన్నాడు కదా, అసలు శోభన్ బాబే కదా హీరో, ఆయన ఎందుకు సైడ్ చేశారు, కృష్ణ ఎట్లా వచ్చాడు దీంట్లోకి? ఏమండి, ఇది ఎట్లయిందంటే శోభన్ బాబు, రామ్మోహన్, కృష్ణ వీళ్ళ ముగ్గురు మధ్యన ఒక డిస్కషన్ జరుగుతుందండి. మా ఫాదర్ అయితే డూండి గారిని నాకు కృష్ణ కావాలి డూండి అని చెప్పారు. ఆయన అంతకుముందు తీయలేదు కదా సినిమా, తేనె మనసులు ఒకటే కదా. ఆయన నచ్చిందండి. అదేంటో ఆయన నొక్కులు జుట్టు, తెల్లగా ఉన్నాడు, బాగున్నాడు. హీ జస్ట్ లైక్ డిమ్. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఏం చెప్పలేం, అది ఆయన రాసిపెట్టి ఉంది, అది రాసిపెట్టుంది, అది ఎవరు చేసినా హిట్ అయ్యేదండి. ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా హిట్ అయ్యేది. అప్పటికే రామారావుతో తీసున్నారండి సినిమా, రామారావు బి సరోజాతో సినిమా తీసున్నారు, కాంతారావు గారు వీళ్ళందరూ హ్యూజ్ ఫిలిం. దాని తర్వాత ఇట్లా బడ్జెట్ ఫిలింకి వచ్చేసి ఆయనకి ఏం నచ్చిందో ఏమో గాడ్ నోస్. డూండి గారు అసలు మామూలుగా ఒప్పుకోరండి ఆయన. అలాంటిది ఓకే, మళ్ళీ కృష్ణని ఫిక్స్ చేద్దాం, చేసుకో అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. వెంటనే హీరోయిన్ని జయలలితని ఫిక్స్ చేశారండి. అదొక పెద్ద ఎసెట్ అయింది. ఆమె ఎలా కుదిరింది? ఆమె కూడా ఏం పెద్ద ట్రాక్ లేదు కదా. తమిళ్లో 4-5 ఫిల్మ్స్ చేసి ఉందండి జయలలిత. మంచి మూవీస్ చేసి ఉంది, గ్లామరస్గా ఉంది. మనకి ఇప్పుడు ఎంత దీంట్లో ఎట్లా అంటే, మనకి ఇప్పుడు సావిత్రి గారు, అంజలీదేవి గారు ఇలాంటి హీరోయిన్స్ పనికిరారు దీంట్లో. సో ఒక కొత్త అమ్మాయి కావాలనేసి జయలలితని తీసుకొచ్చారు. కృష్ణ గారికి వచ్చింది పేరు అంటారు కానీ జయలలితకు కూడా చాలా పేరు వచ్చిందండి ఆ సినిమాలో. అంటే కృష్ణ గారి పేరు ముందు కొట్టుకుపోయింది కానీ జయలలిత ఆల్సో హ్యాస్ బీన్ బెనిఫిటెడ్ అ లాట్ బై గూఢచారి 116. ఐ ఒక్క వ్యాంప్ కాకుండా, ఒక ఇది కాకుండా, స్టైలిష్ డ్రెస్సులు, స్టైలిష్ మూమెంట్స్, అమ్మాయి కళ్ళు ఎంత ఉంటాయి, బాగుంటాయండి. పాటలు భలే ఉంటాయి, పాటలు డ్యాన్సులు, సాంగ్స్ ఇరగదీశారండి మన చలపతిరావు గారు. అదే చెప్పాం కదా, ఇట్స్ అవర్ లక్. 7 పాటలు 7 ముత్యాలలాగా కుదిరిని, డిఫరెంట్ టైప్స్. మళ్ళీ స్టీరియో కానీ ఇది ఫాలోయింగ్ లేదు కానీ, ఒక క్లబ్ సాంగ్. ఆయన వెస్ట్రన్ మ్యూజిక్ని ఎలా ఫాలో అయ్యారు, రెండు ఎలా మిక్స్ చేశారు? అప్పటికి మనకు అంత వెస్టర్న్ ఇంపాక్ట్ లేదు కదా మ్యూజిక్ పైన. వెస్టర్న్ పిక్చర్ కదా తీసేది. అదే అంటే మీ ఫాదర్ ఎక్కువ శ్రద్ధ. ఇప్పుడు మేము తీసింది వెస్టర్న్ పిక్చర్ కదా, ఇప్పుడు దానికి తగ్గట్టుగా మ్యాచ్ చేస్తున్నాం. ఇది ఒక బ్లూ ప్రింట్ వేశారండి మల్లికార్జునరావు గారు. ఈ బ్లూ ప్రింట్ గూఢచారి చాలామంది వాడుకుంటానే ఉన్నారు. ఇవాళకి కూడా ఎవరు తీసినా అదే తీయాలి, ఇట్స్ బ్లూ ప్రింట్. ఐ ఛాలెంజ్ ఇట్. మెజర్మెంట్స్ ఇచ్చారు సార్, ఇట్స్ బ్లూ ప్రింట్ అండి. ఇట్లా ఈ వెస్టర్న్ సినిమా, జేమ్స్ బాండ్ సినిమా అంటే ఇట్లాగే చేయాలి అనేసి. ఇప్పుడు అతను ఎవరో అడివి ఆయన కూడా చేశాడంట కూడా నాకు తెలియదు. నాకు చేశారంట, ఇప్పుడు చేస్తున్నారంట. గూఢచారి 116 ఇస్ బ్లూ ప్రింట్ ఫర్ ఫ్యూచర్ గూఢచారి ఫిల్మ్స్ ఆర్ యాక్షన్ ఫిల్మ్స్. సార్ ఇప్పుడు జేమ్స్ బాండ్ 007 నుంచి ఇవాన్ ఫ్లెమింగ్ నావల్ నుంచి ఆ సినిమాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ సినిమా తీశారు బేసిక్గా. అటు 007 ఇక్కడ 006 ఏదో కాకుండా 116 ఎలా అయ్యాడు? ఇప్పుడు మామూలుగా జేమ్స్ బాండ్ స్పై అంటే గూఢచారి కదా. అవును, మనకి హిందూ సెంటిమెంట్ 116. 116 ఇస్తామనే అదొక సెంటిమెంట్. భలే ఉంది పాయింట్ ఇది. ఆ సెంటిమెంట్ ఇప్పుడు రాలే నాకు డౌట్. 116 అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ తోటి ఆ కోడ్ ఇచ్చేసాం. సో ఆ టైటిల్, ఆ కోడ్ రెండు ఇచ్చేసాం. కృష్ణ పేరు దీంట్లో గోపి. అవును, గూఢచారి 116లో చాలా సినిమాల్లో గోపినే ఉంటుంది. గోపి కానీ మదన్ కానీ మా ఫాదర్ సినిమాల్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అడవి శేషు కూడా ఆయన పేరు గోపి పెట్టుకొని ఆ కోడ్ కూడా 116 అని పెట్టుకున్నారంట. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ ఫర్ హిమ్. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ అండి. 60 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దాన్ని పెట్టుకున్నారంటే యాజ్ అ సన్ ఆఫ్ ది డైరెక్టర్
ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. సార్ ఆ సినిమాలో అనేక మంది విలన్లు ఉంటారు. పెమ్మసాని రామకృష్ణ, నెల్లూరు కాంతారావు, రాజనాల, ముక్కమాల, వీళ్ళంతా వీళ్ళందరి ఈ స్క్రీన్ ప్లే క్యారెక్టర్లు అన్నీ మీ ఫాదర్ అన్ని సెపరేట్గా రాసుకున్నారు. అవన్నీ ఆరుద్ర గారితో కూర్చొని, ఆరుద్ర గారు మెయిన్ స్టోరీ అంతా ఆరుద్ర గారు రాశారు. ఆయన చేశారు. ఆరుద్ర గారు రాసుకుంటారు స్టోరీ అంతా, మొత్తం ఆయన బ్రహ్మాండంగా చేశారు. ఇంకా డైరెక్టర్ అయిన తర్వాత ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు సిట్ విత్ హిమ్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ ద స్క్రీన్ ప్లే. ఇంకా షార్ట్ డివిజన్స్ అన్నీ అయితే డైరెక్టరే చేసుకుంటారు. బట్ నాకు ఇవాళకి కూడా అండి, మీరు నమ్మితే నమ్మండి, నేను మొన్న కూడా గూఢచారి ఊటిని ఇంట్లో పెట్టుకొని చూస్తూ ఉన్నాను. ఆ రోజుల్లో ఎట్లా తీశారు అసలు వీళ్ళు ఈ సినిమాని అనేది. బట్ లక్కీ అండి, ఎందుకంటే రవికాంత్ నాగయ్యకి మా ఫాదర్కి ఉన్న బాండింగు, డూండి గారికి మా ఫాదర్కి ఉన్న బాండింగు, అది అంతా కలిసి సుందరలాల్ నగతా గారు మెయిన్ అండి. ఆయన కనుక నో అని ఉంటే సినిమానే లేదు. అట్లా బాండింగ్ వచ్చేసి ఎంత మంచి టెక్నీషియన్స్ పడ్డారంటే, మీరు ఫైట్స్ రాఘవుల మాస్టర్ అనేసి, ఇప్పుడు రాఘు మాస్టర్ అని మీరు వినే ఉంటారు. ఈ చిరంజీవి గారికి ఖైదీ సినిమాలు ఇవన్నీ, కృష్ణ గారికి వచ్చిన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ చేశారు. వాళ్ళ ఫాదర్ అండి రాఘవులు, వాళ్ళ ఫాదరు ఎంత బాగా చేశారండి. ఫైట్స్ ఇంపార్టెంట్ కదండి, స్పై పిక్చరు, ఫైట్స్, కంపోజింగ్ అవన్నీ ఎంత ఇంపార్టెంట్ అండి. వండర్ఫుల్గా చేశాడు ఆ రోజుల్లో. ఏమంత ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు కదండి ఆ రోజుల్లో. తర్వాత చిన్ని సంపత్ డాన్స్ మాస్టర్, మీరు 2 పాటలు చెప్తాను, మీరు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నువ్వు నా ముందుంటే డీరి డీరి, ఎంత బాగా డాన్స్ ఆడారండి కృష్ణ. నాకు నిజంగా ఇది కృష్ణనేనా అనిపిస్తుంది నాకు. అప్పటికే పెద్ద హీరోయిన్ కదా సార్ వెన్నిరాడే నిర్మల, ఆమె గెస్ట్గా తెచ్చారు. ఆమెను జయలలిత కలిసి ఏదో సినిమాలో చేశారంట. మరి జయలలితను చూసినప్పుడు ఆ అమ్మాయిని కూడా చూసుంటారు కదా. అవును అవును. సో వెంటనే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందండి సాంగ్లో. ఒకే ఒక పాటలో ఉంటుంది, ఒకే ఒక పాట చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అసలు. అందుకనే ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. ఆడియన్స్ పిచ్చోళ్ళు కాదండి. మీరు ఊరినే 100 కోట్లు పెట్టి సినిమా తీశాను రండి, 1000 కోట్లు పెట్టి సినిమా తీశాను రండి అంటే వాళ్ళకి నచ్చాలి. అది ఈ గూఢచారి జనాలకి ఫస్ట్ షోలోనే ఎక్కిపోయింది. అవును. ఈ గూఢచారికి పోటీగా కృష్ణ తులాభారం పెద్ద సినిమా ఉండింది కదా ఎన్టీఆర్ గారిది, అది 2 వీక్స్ తర్వాత రిలీజ్ అయిందండి. నెల అయితే ఆగస్ట్ నెలే. అదే August 11th ఇది. నాకు బాగా తెలుసు August 11th ఇది, August 25th అది. బట్ దాని ఎఫెక్ట్ ఏం లేదు, ఎందుకంటే జనాలు యాక్సెప్ట్ చేశారు దీన్ని యాక్సెప్ట్ చేశారు, ఎంజాయ్ చేస్తున్నారు. అందుట్లో ఏంటి, ఒక రకం కాదు, అందరూ ఈక్వల్గా ఎంజాయ్ చేస్తారు. దాంట్లో సెంటిమెంట్ ఉంది, గీతాంజలి సెంటిమెంట్ ఉంది, మంచి రొమాన్స్ ఉంది, మంచి ఫైట్స్ ఉన్నాయి. విలన్ది ఆరుద్ర గారు ఒకటి భలే రాశారండి, ఆయనకి డైలాగ్లే ఉండవు, ఏదో కిల్ డెడ్, అది అలాంటి డైలాగ్. కానీ ఆరుద్ర గారు స్క్రిప్ట్ ఎంత బాగా రాసి ఇచ్చారో, డైరెక్టరు అంతకన్నా 4 ఇంతలు బాగా తీశారు దాన్ని. శోభన్ బాబు గారు అప్పటికే హీరో కదా, ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు గెస్ట్ క్యారెక్టర్కి? అంటే ఆబ్లిగేషన్. అప్పటికి మా ఫాదర్ సినిమాలో ప్రేమిలార్జునంలో చేశారండి ఆయన ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టరే. ఇప్పుడు వీరాభిమన్యులో సుందరలాల్ నగతా గారు సినిమా ఇట్స్ అ గుడ్ క్యారెక్టర్ వీరాభిమన్యులో. యాక్చువల్గా ప్రేమిలార్జునం కన్నా పెద్ద క్యారెక్టరు అది. డూండి గారే అడిగారు, అడిగితే నో అనలేక చేశారు. తర్వాత చాలా బాధపడ్డారంట. ఎందుకంటే మీరు ఆ 116 ఆ రోజు ఎవరు పడితే అతను సూపర్ స్టార్ అండి. అది కృష్ణకి పడింది. కృష్ణ గారికి తర్వాత చాలా సినిమాలు వచ్చాయండి కదా సార్. చాలా ఏంటండి, మరుసటి రోజు 20 సినిమాలు వచ్చినాయండి. ఆయనే చెప్పారు ఏదో ఇంటర్వ్యూలో. 20 సినిమాలు అండి, 20 సినిమాలు వచ్చినాయండి. సినిమాతో 20 సినిమాలు ఓవర్ నైట్ అండి. పొద్దున్న షో పడింది, ఆ మరుసటి రోజు కల్లా 20 సినిమాలు అంట. అది మరుసటి రోజుకి 20 సినిమాలు అండి. దట్స్ ఎ రికార్డ్ బ్రేక్. నో వన్ కెన్ బ్రేక్ ఇట్, నో వన్ హ్యాస్ బ్రోకెన్ ఇట్, నో వన్ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ కృష్ణ వరకే తెలియంది అది. మీ నాన్నగారికి ఎందుకు కృష్ణ గారితో అంత అనుబంధం? చాలా సినిమాలు చేశారు కదా ఆయన మళ్ళీ తర్వాత కూడా. ఏమండి మీకు ఒకటి చెప్తాను, ఈ అమరదీపం అనే సినిమా వచ్చింది కదా. అవును,
కృష్ణరాజు గారు కృష్ణరాజు గారిది ఓన్ ప్రొడక్షన్ అది. ఓన్ ప్రొడక్షన్. ఆ ప్రింట్ తెప్పించింది మా ఫాదర్. యాక్చువల్గా మా ఫాదర్ 3 మలయాళం సినిమాలు చేశారు. విన్సెంట్ తోటి కండవర్ ఉండడం పెద్ద హిట్ అది. సో హీ హ్యాడ్ సమ్ టచ్ విత్ మలయాళం ఫీల్డ్ అనమాట. టీ కెనాల్ అని చెప్పి ప్రింట్ తెప్పించి 2 సార్లు చూసాం మా ఫ్యామిలీ విత్ ఫ్రెండ్స్. మా మదర్ వచ్చి రామారావు గారిని పెట్టి తీయమంటది, ఈయన వచ్చి లేదు కృష్ణానే పెట్టి తీస్తా అని. మా మదర్ కృష్ణ పెట్టి తీస్తే ఆడదు, అయితే నేను ఈ సినిమా తీయను అంటారు ఈయన. ఎట్లాగో ఆయనకి అంత 3 సినిమాలండి ఆయన కృష్ణ గారు లేకుండా తీసింది. 3 సినిమాలు. అది కూడా ఒకటి వాళ్ళ ఫ్రెండ్కి భువనేశ్వరి, ఒకటేమో కూడా రిలీజ్ అయిన వెంటనే తీసిన సినిమా. అదొక గమ్మత్తు చెప్తానండి మీకు. ప్రెమిలాజినే మైథాలజీ. అక్కడి నుంచి సంబంధం లేకుండా స్పై జోన్కి వచ్చారు, సక్సెస్ అయ్యారు. అక్కడి నుంచి సంబంధం లేకుండా పట్టుకుంటే 10,000 అని చెప్పేసి కామెడీ సినిమా చేశారు చలంగారు తోటి. నాగభూషణం ఉంటారు దాంట్లో. చలంగారు సత్యనారాయణ, కరెక్ట్. చలంగారు సత్యనారాయణ తోటి పట్టుకుంటే 10,000 అని చెప్పి కామెడీ సినిమా తీశారు ఇమీడియట్గా. దానికి ఇమీడియట్గా చెల్లెల కోసం అని చెప్పి సెంటిమెంట్. సో గ్రాఫ్ మైథాలజీ, స్పై, కామెడీ, సెంటిమెంట్ అన్నీ టచ్ చేశారండి. అది నిజంగా యాజ్ అ డైరెక్టర్ హీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ సాటిస్ఫైడ్ దోస్ డేస్. ఒకళ్ళొకళ్ళు ఒకే జనర్కి అలవాటు అవ్వకుండా ఈ చేశారు. స్పై సినిమాలు చేశారు కానీ ఫస్ట్ 4 సినిమాలు అయితే ఇయ్యే. దాని తర్వాత పెద్ద పెద్ద సినిమాలు, ప్రజారాజ్యం కూడా చేశారు. ప్రజారాజ్యం చాలా పెద్ద సినిమా, కృష్ణ గారికి అదొక పెద్ద సినిమా. మా ఫాదర్ ఫస్ట్ సినిమా కృష్ణ గారితో యాజ్ సెకండ్ డైరెక్టరు హిట్ అండి. కృష్ణ మా ఫాదర్ కాంబినేషన్లో లాస్ట్ సినిమా, వెన్ కృష్ణ హీ వాజ్ బ్యాడ్లీ నీడింగ్ అ హిట్. అప్పుడు తండ్రి కొడుకులు ఛాలెంజ్ ఇచ్చి గన్ షాట్ 100 days ఆడిందండి. నో పుషింగ్ అండ్ పుల్లింగ్, క్లియర్ 100 days ఫిల్మ్ అది. కృష్ణ గారు మీ ఇంటికి వచ్చేవాళ్ళ? ఫస్ట్లో వచ్చేవాళ్ళంటే నేనైతే నాకు తెలియదు కానీ మా అక్క వాళ్ళు చెప్తారు, చిన్నపిల్లలు. మా అక్క వాళ్ళు చెప్తారు. వచ్చే ఆయన కారు కొనుక్కున్నప్పుడు కూడా ఫస్ట్ తీసుకొచ్చి మా ఫాదర్కి చూపించారంట. మా సిస్టర్ వాళ్ళు చెప్తుంటారు ఇంటికి అట్లా వచ్చేవాళ్ళరా. సార్ మనం అసలు విషయం మర్చిపోయాము. మీరు మీ నాయనమ్మ గారి గురించి చెప్పారు కానీ పేరు అవన్నీ ఏమి చెప్పకుండా మీ నాయనమ్మ గారు అన్నారు. ఆ విషయం చెప్పండి నాకు. మా ఫాదర్స్ మదర్ సీనియర్ శ్రీరంజని. చాలా పెద్ద యాక్టర్ ఆమె. సీనియర్ శ్రీరంజని. ఆమె ఫస్ట్ లవకుశ చేశారండి 34లో. గొల్లబామ కూడా చేశారు. ఆమె చనిపోయాక మా చిన్న నాయనమ్మ అంటాం, అంటే మా పెద్ద నాయనమ్మ వాళ్ళ సిస్టరు. మా చిన్న నాయనమ్మ గుణసుందరి కదా, కేవీ రెడ్డి గారిది. పరాశక్తి శివాజీ గణేశన్ది ఫస్ట్ ఫిలిము శివాజీది. రక్త కన్నీరు, అన్నీ ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ అండి. ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ చేశారు. యంగ్ ఏజ్లోనే, మా పెదనాయనమ్మ యంగ్ ఏజ్లోనే చనిపోయారు. ఈమె కూడా మంచి పీక్లో ఒక 25-30 ఫిలిమ్స్ తమిళ్లో, చాలా పీక్ అండి తమిళ్లో. జూనియర్ శ్రీరంజని అంటే చాలా పీక్ తమిళ్లో కానీ తెలుగులో కానీ. అలాంటప్పుడు ఈమె షీ ఫెల్ సిక్ అండ్ 4 years షీ వాజ్ బెడ్ రిడన్ అనమాట. దాంతో షీ లాస్ ది టైమ్. దాని ఇంకా లాస్ట్ డేస్లో షీ యాక్టెడ్ యాజ్ మదర్. ఇంకా మదర్ క్యారెక్టర్లు గారితో ఇది చేశారు కదా సార్, చంద్రహారమా? చంద్రహారం చేశారు. విజయవాడ సినిమాలు అవి. విజయవాడ సినిమాలు. అసలు మీకు సినిమా నేపథ్యం ఎలా వచ్చింది? మీ నాయనమ్మ గారికి కానీ, మీకు కానీ, మీ తాతగారికి కానీ? అది వాళ్ళ ఊర్లో వీళ్ళు, మా పెదనాయన వచ్చి సింగర్ అండి. ఓకే. యాక్చువల్లీ షీ వాజ్ అ సింగర్. సింగర్గా ఉన్నప్పుడు సి పుల్లయ్య గారు చూసి ఈమెయితే బాగుంటుంది మనకి సీత క్యారెక్టర్కి అని చెప్పి లవకుశకి తీసుకున్నారు. సో ఇట్ వాజ్ ప్రూవ్డ్ అప్పుడు. అట్లా ఆమె సినిమాలోకి వచ్చారు. ఆమె గుంటూరు జిల్లా నరసరావుపేట. గుంటూరు జిల్లా నరసరావుపేట. షీ డిడ్ంట్ డూ మోర్ ఫిల్మ్స్ అండి. 8-9 సినిమాలు చేసి చనిపోయారు. అప్పుడు మా చిన్న నాయనమ్మని కూడా చిన్నంగా
దీంట్లోకి సినిమాల్లోకి తీసుకొచ్చారు. మా చిన్ననాయన మా వెంబటే మా ఫాదర్ కూడా మెడ్రాస్కి వచ్చేసారు. ఆయన కూడా ప్రొడ్యూసరు. మెడ్రాస్ వచ్చేసి వేషాలంటే పిచ్చి మా ఫాదర్కి. మరి యాక్టర్ ఎందుకు కాలేదైనా? గుంటూరులో హిందూ కాలేజీలో మా ఫాదరు గుమ్మడి గారు క్లాస్మేట్స్. ఏసీ కాలేజీలో ఎన్టీ రామారావు గారు చదువుకునేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. రామారావు గారు, గుమ్మడి గారు, మా ఫాదరు. అప్పుడు పుల్లయ్య గారు చూసి మా ఫాదర్ని పిలుచుకున్నారు గొల్లబాంలో క్యారెక్టర్ వేస్తానికి. ఆల్రెడీ ఆ ఫిలిం బ్లడ్ ఉంది కాబట్టి మా తాతగారు వెంటనే ఓకే అన్నారు, వెళ్ళి వేషం వేసి వచ్చేశారు. అప్పుడు పుల్లయ్య గారు మా తాతగారిని అడిగారంట, ఆ పక్కన ఉన్నాడే అతను కూడా సినిమాలో వేషం వేస్తాడేమో అడగండి, నెక్స్ట్ ఏదో ఒక సినిమా చేస్తున్నాను, అది ఎవరో కాదు ఎన్టీ రామారావు గారు. మా తాతగారు వెళ్ళి అడిగారంట ఆయన్ని, ఇట్లా అబ్బాయి చేస్తారంట, చేస్తావా అంటే, అబ్బాయి ఇట్లా చేస్తా అంటున్నారు సినిమాలో నిన్ను హీరోగా, వెళ్తావా అంటే, లేదండి నేను చదువుకున్న తర్వాతనే వెళ్తా అన్నాడు. మా తాతగారు వెళ్ళి వాళ్ళ ఫాదర్ని కూడా అడిగారు, లేదండి అబ్బాయిదే ఫైనల్ డెసిషను అని చెప్పారు. సో మొత్తం మీద ఆయన బిఏ పూర్తి చేసే సినిమాల్లోకి వచ్చారు. అప్పుడు వచ్చింటే ఆ క్రెడిట్ మీ తాతగారికి దక్కేది. బట్ మై ఫాదర్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ మై ఫాదర్ అండి. ఎందుకంటే ప్రేమిలాజినియం తీసేటప్పుడు మా ఫాదర్ ఫస్ట్ సినిమా మా ఫాదరే అడిగారంట రామారావు గారిని, ఇట్లా సినిమా తీస్తున్నాను నేను, మీరు హీరోగా చేయాలంటే, అరే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, యూ షుడ్ హావ్ బికమ్ అ డైరెక్టర్ లాంగ్ బ్యాక్, క్యారీ ఆన్ మై డేట్స్ ఐఎమ్ గివింగ్ యూ, మీరు మీద అరేంజ్ చేసుకోండి అని చెప్పి. అదే కాకుండా ఆయన సొంత సినిమా లాగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చాలా హెల్ప్ చేశారంటండి. ఇప్పుడు ఇవన్నీ నాకు నేను చెప్పలేని నిజాలు, ఎందుకంటే మా ఫ్యామిలీలో నుంచి వచ్చి నేను బయట విషయాలు ఏం చెప్పట్లేదు, మా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలే చెబుతున్నాను. ఆల్ దీస్ ఆర్ ఆనెస్ట్, దిస్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. అసలు మా ఫాదర్ కనుక కృష్ణ గారి దగ్గర స్ట్రక్ అవ్వకుండా ఉంటే, ఇప్పుడు మహాకవి కాళిదాసు నాగేశ్వరరావు గారితో తీశారండి. నాగేశ్వరరావు గారు వద్దని చెప్పి చాలామంది ఇండస్ట్రీలో, మా తాత పట్టుబట్టి నాకు నాగేశ్వరరావు గారే కావాలని చెప్పి చేశారు. నాగేశ్వరరావు గారు వాజ్ వెరీ ఫార్చునేట్ టు గెట్ దట్ క్యారెక్టర్. ఎందుకంటే అంత ఆయనే చాలా సందర్భాలుగా చెప్పాడు, నాకు మహాకవి కాళిదాసు ఎంత పేరుని తెచ్చిందో నాగార్జునకి అన్నమయ్య అంత పేరు తెచ్చిందని చెప్పి హీ యూస్ టు లవ్ దట్ పిక్చర్. సో వీ హ్యాడ్ యాక్సెస్ విత్ రామారావు గారు, విత్ నాగేశ్వరరావు గారు, విత్ శోభన్ బాబు. బట్ మై ఫాదర్ గాట్ స్ట్రక్ విత్ కృష్ణ. ఎందుకు అంత కృష్ణ గారితో ఒకసారి అదే తెలియదండి. ఆయన ఇంటికి వచ్చి షూటింగ్ అయిపోయిన తర్వాత మా సిస్టర్ చెప్తుంటుంది, మా పెద్ద కంటే నౌ షీ విల్ బీ అబౌట్ 72 ఆర్ సంథింగ్, షీఈస్ ఇన్ ఢిల్లీ. మొన్న కూడా ఫోన్లో ఏం చెప్పు సంగతులు అంటే, ఇట్లా షో చేస్తున్నానంటే, ఇంటికి వస్తే షూటింగ్ అయిపోయిన ఇంటికి వచ్చినాడు, అప్ప ఎంత బాగా చేశాడు, వాడు నొక్కులు చుట్టూ తెల్లగా ఉన్నాడు, చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు అని చెప్పి మురిసిపోయేవాళ్ళంటండి. కృష్ణ గారి గురించి మాట్లాడతా మురిసిపోయేవాళ్ళంట. ఆయన హీ సో మచ్ అఫెక్షనేట్, ఏమంటారు దాన్ని, బాండెడ్. ఆ బాండింగ్ ఏంటో నాకు అర్థమవుతుంది. నాకు వినడం ఏంటంటే కృష్ణ గారితో ఒకసారి స్నేహం చేస్తే ఇంకా ఆయన వదులుకోరు అని విన్నాను. అదేమో మా ఫాదర్కేనో ఆయనకే తెలియాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే నాకు అంత స్నేహం లేదు కృష్ణ గారితో. వి నో హిమ్, ఈజ్ అవర్ ఫాదర్స్ పెట్ హీరో. హీ హ్యాడ్ వెరీ గుడ్ బాండింగ్ అండి విత్ కృష్ణ గారు. హీ హ్యాడ్ వెరీ గుడ్ బాండింగ్. ఆయనకి ఫస్ట్ సక్సెస్ గూఢచారి 116 ఇచ్చారు. మొత్తం ఎన్ని సినిమాలు తీశారు సార్ మీ నాన్నగారు? మా నాన్నగారు కృష్ణ గారితో 13 సినిమాలు తీశారు సార్. 13 సినిమాల్లో 7 సినిమాలు మా సొంతయి, 6 సినిమాలే బయటి, 7 సినిమాలు మా సొంతయి. ఎందుకు తీసుండేనక ఇంకా తీసుండేవాళ్ళు, అంటే వేరే వేరే హీరోలతో చేసుంటే ఇంకొక 25 సినిమాలు తీసేవాళ్ళు.
నేను అట్లా కూర్చునే వాళ్ళు ఆయన డేట్స్ ఇచ్చేంత వరకు. రేట్లు ఇచ్చేవరకు ఈయన వేరే చేయరు. అవును, రక్త సంబంధాలు ఎందుకు తీశారు? యాదవంకి భారత్ ఆల్రెడీ ఉంది కదా, అది తెలుగు అన్నదమ్ముల అనుబంధము. అది రక్త సంబంధాలు, అది ఒక పెద్ద కథ అండి. అది యాక్చువల్గా అది ఇట్ ఈస్ యాదవంకి భారత్. అవును. అది కేర్ విజయ వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉన్నాయి రైట్స్, వేలాయుధం అనేసి. కేర్ విజయ ఆల్రెడీ మా ఫాదర్ సినిమాల్లో యాక్ట్ చేసి ఉంది. సో మా ఫాదర్ వెళ్ళి అడిగారు, ఇట్లా రైట్స్ నాకు ఇస్తారా, నేను తెలుగులో చేసుకుంటానంటే 15,000 అడిగాడు. 15,000 అంటే డోస్ డేస్ ఇట్స్ వెరీ హ్యూజ్ మనీ. ఒక గ్రౌండ్ వచ్చేది టీనగర్లో, అంటే 30 కోట్లు ఇప్పుడు. రైట్స్ 30 కోట్ల ఇప్పుడు. అది మా ఫాదర్ 7,500 ఇస్తా అన్నారు. ఆయన ఒప్పుకోలా. ఒప్పుకోకుండా నో సార్, సారీ సార్ అని చెప్పారు. మా ఫాదర్ వచ్చేసి ఆయన దగ్గర కొన్ని యంగ్స్టర్స్ ఉండేవాళ్ళండి, ఈ మలయాళీస్ తమిళియన్స్ యంగ్స్టర్స్ ఉండేవాళ్ళు. అసలు ఈ యాదవంకి భారత్ మన్మోహన్ దేశాయికి ఎక్కడి నుంచి వచ్చిందో పట్టుకొచ్చి నాకు చెప్పాలి 3 డేస్లో అన్నారు. వాళ్ళు క్యాసెట్లు అయ్యి తిరిగేసి ఒక 3 ఇంగ్లీష్ సినిమాల పేర్లు చెప్పారు. ఇది మార్చి రాశారు మహారథి గారి చేత. మార్చి రాయించేసి 25% సినిమా అయిపోయింది. 25% సినిమా అయిపోయిన తర్వాత పీతాంబరం గారు, మేకప్ మ్యాన్ రామారావు గారు, మేకప్ మ్యాన్ పీతాంబరం గారు స్టార్ట్ చేశారు ఆ సినిమాని రైట్స్ తీసుకొని. అన్నదమ్ముల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం అని చెప్పి రైట్స్ తీసుకొని, అంటే బ్యాకింగ్ ఆఫ్ వేలాయుధం. బ్యాకింగ్ ఆఫ్ వేలాయుధం అంటే నాకు తూచాగా తెలిసింది. దిస్ ఈజ్ నాట్ రిటర్న్ బాండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మొత్తానికి సినిమా తీశారు. మా ఫాదర్ రామారావు గారి దగ్గరికి కూడా వెళ్ళారు. ఆయన ఏం చేస్తాడు పాపం, హీస్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్. సరే అని చెప్పేసి కోర్టులో కేసు వేశారు వాళ్ళు, మా కథ వాళ్ళు తీస్తున్నారు అనేసి. అది చాలా జరిగిందండి, పేపర్లో నోటీసులు గీటీసులు అన్ని వచ్చి హైకోర్టులో కేసు జరిగింది. ఫైనల్గా హైకోర్టులో కేసులో జరిగి ఫైనల్గా ఇవన్నీ ప్రూఫ్స్ ఇవన్నీ చూపించేటప్పటికి ఒక 6 వీక్స్ 7 వీక్స్ తర్వాత రిలీజ్ చేసుకోమని గ్యాప్ ఇవ్వమన్నారు. 6 వీక్స్ 7 వీక్స్ అప్పటికి అది కుమ్మేసింది అది. బట్ వండర్ఫుల్ ఫిలిం అండి రక్త సంబంధాలు. అది కనుక రైట్స్ కనుక తీసుకొని ఉంటే అది ఒక 300 రోజుల సినిమా అది. దాంట్లో కూడా కృష్ణ గారు కానీ మంజుల భలే ఉందండి ఆ సినిమాలో. మంచి రిచ్గా తీశారండి. వీ యూస్ టు హ్యావ్ లవ్లీ ఫైనాన్షియర్. నారాయణ చెట్టియార్ గారు అనేసి బిగ్ ఫైనాన్షియర్ అండి ఆయన. మా ఫాదర్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎనీథింగ్ యు గో హెడ్ అనేవాడు. ఆయన అంటే అంత ఇష్టం. సుందర్లాల్ నాథా గారికి మా ఫాదర్ అంటే ఎంత ఇష్టమో, నారాయణ చెట్టియార్ గారికి మా ఫాదర్ అంటే అంత ఇష్టం. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ 3వ సినిమా అయిపోయేటప్పటికి ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది. ఎమర్జెన్సీ డిక్లేర్ అయ్యేటప్పటికి మా ఫైనాన్షియర్ నారాయణ చెట్టియార్ హీ లెఫ్ట్ ది కంట్రీ, మలేషియా వెళ్ళిపోయాడు. దాంతో మళ్ళీ గ్యాప్ వచ్చింది మాకు. మీ ఫాదర్ ఒక బందిపోట్ల సినిమా కూడా తీశాడు కదా, దొంగల దోపిడీ అని. ఆ దొంగల దోపిడీ అది మన సూర్యనారాయణ బాబు గారిదండి. అవును, ఎందుకు సినిమా స్కోప్ భారీగా తీశారు ఆ సినిమా అప్పట్లో. బ్రహ్మాండంగా ఆడింది సినిమా అది. ఆడింది అది బ్రహ్మాండంగా ఆడింది. అది పెద్ద కాస్టింగ్ అండి. అది కూడా అది సూర్యనారాయణ బాబు గారిది సినిమా దొంగల దోపిడీ అని. సూర్యనారాయణ బాబు గారు ప్రొడ్యూసరు, పద్మాలయ ప్రజెన్స్. మరి భారీ ఎత్తున తీశారు సినిమా. ఇట్ డిడ్ వెల్ అండి, ఇట్ డిడ్ వెరీ వెల్. అంటే అన్ని జానర్లు తీశారు ఆయన. కౌబాయ్ సినిమాల టైప్ తీశారు, దొంగల దోపిడీ, గూఢచారి, సెంటిమెంటు, కోడల పిల్ల అని, ఫ్యామిలీ అన్నీ తీశారు. అన్ని జానర్స్ టచ్ చేశారండి. లాస్ట్లో కృష్ణ గారికి ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఇచ్చారండి, తండ్రి కొడుకులు ఛాలెంజ్ అనేసి. చాలా బ్యూటిఫుల్ పిక్చరు అది. నీతికి పిన్ పాసం అని చెప్పి ఎంజీఆర్ చేశాడండి 1963 పిక్చరు. 1963 పిక్చర్ని ఆయన మనసులో ఎప్పటి నుంచో ఉందంట. అది 87లో బయటికి లాక్కొచ్చారు. బయటకు వచ్చి నీట్ హిట్ అండి, గన్ షాట్ హిట్ అది. నో పుషింగ్ అండ్ పుల్లింగ్. సంక్రాంతికి 87 సంక్రాంతికి చాలా పోటీలు ఉన్నాయి. క్లీన్ సక్సెస్ అండి, క్లీన్ హిట్ అయింది. దాంతో ఐఎమ్ డన్ అని చెప్పేసి వదిలేశారు ఫీల్డ్ని. ఏ వయసులో రిటైర్ అయ్యారు సార్? 68 పూర్తిగా మానుకున్నారు. 68 రిక్షావాలా అని చెప్పి సినిమా చేయమన్నారు ఫాదర్ని. రిక్షావాలా అని
యాక్చువల్గా దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, బట్ ఫైనల్గా చేయమన్నారు. మన ఆదిశేషగిరిరావు గారు చేయమన్నారు. దానికి నేనే మీడియేట్ చేసి, మై ఫాదర్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. ఎనఫ్ ఐఎమ్ డన్ విత్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఈ వాంటెడ్ టు రిలాక్స్ అని. మాకేం తక్కువ లేదు, భగవంతుడి దయ వల్ల మాకేం తక్కువ లేదు. హీ డిడ్ంట్ వాంట్. అప్పుడు ఇంకా రన్నింగ్ వచ్చేసింది, వాళ్ళ స్టైల్ మారిపోయింది. హీ డిడ్ంట్ వాంట్ టు మింగిల్ విత్ దిస్. హీ సెడ్ ఐఎమ్ డన్ అని చెప్పేసి. జనరేషన్ మారిపోయింది. ఐఎమ్ డన్ విత్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హావ్ గివెన్ కృష్ణ ఫస్ట్ హిట్ ఫిలిం, ఐ హావ్ గివెన్ లాస్ట్ హిట్ ఫిలిం, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ డన్ అని చెప్పారు. రిటైర్ అయినాక కూడా కృష్ణ గారిని కలుసుకునేవాళ్ళు ఆయన? ఒకసారి కలిసారంటండి, ఎప్పుడు 94లోనో ఎప్పుడో కలిసారంట. అమ్మదొంగ ప్రీమియర్కి ప్రసాద్ ల్యాబ్లో కలిసారంట. మా బ్రదర్ చెప్పాడు, నాకు తెలియదు. అమ్మదొంగ కలిసి కృష్ణతో అన్నారంట, చాలా స్టెప్పులు గిప్పులు అన్నీ మారిపోయినాయి, చాలా బాగా వేస్తున్నావు ఇప్పుడు అన్నారంట. ఆరుపడికి కూడా ఆయన అంటేనే ఇష్టం. అసలు ఆయనే మీ నాన్నగారే కదా సార్ లైఫ్ ఇచ్చింది. మా నాన్నగారు లైఫ్ ఇచ్చామని ఎందుకంటాను సార్, ఆ సినిమా అప్పటికి కుదిరింది, ఆయన హీరో అయ్యాడు, ఆ దేవుడు లైఫ్ ఇచ్చాడు. నేను మీకు లైఫ్ ఇస్తాం, మీరు నాకు లైఫ్ ఇస్తాం అని బుల్షిట్. కుదిరింది ఫస్ట్ సినిమా, ఆయన హిట్ అయ్యారు, అంతవరకే. ఏం లైఫ్ ఇస్తాం, నీ లైఫ్ ఇస్తాం అని బుల్షిట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. మీ నాన్నగారు ఆరోగ్యం ఎలా ఉండేది చివరిలో? హీ వాజ్, ఆయనకి బీపీ కానీ షుగర్ కానీ ఏం లేదండి. 72 వరకు ఏమీ లేదు. సడన్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దట్ వాజ్ అ కామన్ డిజీజ్ అండి ఆ రోజుల్లో. నాకేంటో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేవాళ్ళు, ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. సేమ్ థింగ్ హ్యాపెన్. ఒక 5-6 months హీ సఫర్డ్. He suffered అంటే not with pain or something. He was bedridden for 5 or 6 months, and then he was no more. He reached the mortals of Lord Vishnu. మీరు మొత్తం ఎంతమంది సార్ పిల్లలు? మేము 6 అండి, 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. మీరు చిన్నవాడు? నేను 5వ వాడిని. నా తర్వాత ఒక సిస్టర్. మీ అన్నయ్య? నాకన్నా ముందు బ్రదరు, అంతకన్నా ముందు సిస్టర్స్. బై గాడ్స్ గ్రేస్, సాయిబాబాస్, షిరిడి సాయిబాబాస్ గ్రేస్, అందరం వెల్ సెటిల్డ్ సార్. వెరీ వెల్ సెటిల్డ్, వెరీ హ్యాపీ, మోర్ దెన్ హ్యాపీ. ఇండస్ట్రీలో ఎవరన్నా ఉన్నారా? ఇండస్ట్రీలో మా బ్రదర్ కూడా ఉండేవాడు సార్. ఇండస్ట్రీలో మా బ్రదర్ కూడా ఉండేవాడు, కానీ మాకు ఇండస్ట్రీ అతనికి కలిసి రాల. అందుకని వదిలేసి హీ వాజ్ డూయింగ్ సమ్ అదర్ బిజినెస్ చేస్తున్నాడు. వాళ్ళ సన్ వచ్చేసి IIT, IIM అన్నమాట. ఈజ్ వెల్ ప్లేస్డ్ ఇన్ గూగుల్. అండ్ మై సన్ ఈస్ అన్ అడ్వకేట్. ఈజ్ అ జూనియర్ అడ్వకేట్ విత్ అ వెరీ బిగ్ అడ్వకేట్. అండ్ ఐ నేమ్డ్ హిమ్ యాజ్ ఆకాష్ మల్లికార్జున్. మా ఫాదర్ పేరు, మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను. మీరు కూడా ఏదో స్టూడియోలు అవి ఇవి పెట్టారు కదా? నేను బ్రహ్మాండంగా చేశాను సార్. నాది చెప్పాలంటే అది చరిత్ర సార్. అది నాకు ఈ సినిమా ఫీల్డ్ మీద వీటి మీద విరక్తి పుట్టి నేను హైదరాబాద్కి వచ్చేసి విబ్జిఆర్ ఆడియో వీడియో అని చెప్పి నేను, ఘంటసాల గారు అబ్బాయి, జగయ్య గారు అబ్బాయి పెట్టి బ్రహ్మాండం అంటే మామూలు కాదు సార్. అది వీఆర్ పైనీర్స్ దాంట్లో. అది మామూలు స్టూడియో కాదు, అది బ్రహ్మాండంగా చేసా. ఎప్పుడు 88లో చేసి సొంతగా సీరియళ్ళు చేశాము. శుభలేఖ సుధాకరు, నరేషు, పెద్ద నరేషు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బాబు మోహన్ది ఫస్ట్ సీరియల్ నాదే. ఆయనే చెప్పుకున్నాడు చాలాసార్లు. అట్లా గుమ్మడి గారిని కూడా టీవీలోకి ఇంట్రడ్యూస్ చేశా. ఆయన అనేవాళ్ళు, మీ నాన్న నన్ను తెనాలి నుంచి మెడ్రాస్ తీసుకొచ్చారు, సినిమాల్లో చేరిపోయాను, నువ్వేమో నన్ను సీరియల్లో దూర్చావు. బ్రహ్మాండమైన సీరియల్ అండి ఎండమావులు అనేసి. నేషనల్ అవార్డు విన్నరు శ్రీధర్ అని ఉండేవాడు, వైజాగ్ పిల్లోడు, కన్నడలో చాలా ఫేమస్. అతన్ని పెట్టి చేశాను. నేను చేసిన సీరియల్ అన్నీ తక్కువే కానీ బ్రహ్మాండంగా వచ్చినాయండి. కథాశ్రావంతి అని ఆదివిష్ణు గారు వాట్ ఏ రైటర్ అండి ఆయన. బ్యూటిఫుల్ రైటర్, బ్రహ్మాండమైన ఇచ్చాడు. నేను స్టడీగా సినిమాలు, టీవీలు, డాక్యుమెంటరీసు ఇది వాటిలోనే తిరుగుతూ ఉన్నానండి. 2020 వరకు ఐఎమ్ వెరీ యాక్టివ్.
2020 తర్వాత ఈ కోవిడ్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అయ్యి కొంచెం స్లో డౌన్ అయ్యాను. ఎందుకంటే బిజినెస్ ఇస్ నాట్ దట్ రోజీ, మనం అనుకున్నట్టుగా కనిపించినట్టుగా ఉండదు. సో ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ఒకటి వర్కౌట్ చేసి పెట్టుకొని ఉన్నాను. బై ఛాన్స్ ఇఫ్ గాడ్ బ్లెసెస్, బాబా బ్లెస్సింగ్స్ ఉంటే ఐ విల్ కమ్ అవుట్ విత్ దట్ వెరీ షార్ట్లీ. గూఢచారి 116 గురించి చాలా మంచి విషయాలు, అద్భుతమైన విషయాలు చెప్పారు సార్. మీ నాన్నగారి గురించి ఇంకేమైనా చెప్తారా సార్? గూఢచారి 116లో ముఖ్యమైన వాళ్ళందరూకి నా ట్రిబ్యూట్స్ అండి. సార్ దాంట్లో మెయిన్ సుందర్లాల్ నాథా గారు. వితౌట్ ఇస్ నాట్ ద ఫిల్మ్ వుడెంట్ హ్యావ్ కమ్. సెకండ్లీ డూండి గారు. The friendship and bonding between Dundi Garu and my father was extraordinary. His support was a lot in 116, making 116. And then Ravikant Nagaj, the photographer. వీళ్ళంతా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళండి. మా ఫాదర్ రవికాంత్ నాగాయచ్ వీళ్ళంతా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అండ్ టి చలపతిరావు గారు అండ్ చిన్ని సంపత్ గారు మ్యూజిక్. అండ్ టి చలపతిరావు గారు వాట్ సాంగ్స్ హి హస్ గివెన్ అండి. అంతా దయ, భగవంతుడి దయ. అలాంటి పాటలు వచ్చినాయి అంటే ఏదో మేము చేయించుకున్నాం, మేము చేసాం అట్లా, ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్ అండి. సినిమాలు ఇవన్నీ అవ్వాలంటే కొన్ని బ్లెస్సింగ్స్ ఉండాలి, కలిసి రావాలి, అన్నీ కలిసి రావాలి. అట్లా కలిసి వచ్చినాయి. బట్ మనకి ఒక సంకల్పం, ఇప్పుడు మా ఫాదర్కి ఒక సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి అన్నీ కలిసి వచ్చినాయి. ప్రకాశం గారు మెయిన్ ఎడిటర్. ప్రకాశం, ఎన్ఎస్ ప్రకాశం అనేసి ఆయన తమిళియన్. యాక్చువల్గా స్పీడ్ కట్స్ ఉంటాయి సినిమాలో, తమిళియన్. అట్లా కుదిరారు సార్ అందరూ అట్లా. ప్లస్ వీళ్ళందరూ పర్మనెంట్ రాజలక్ష్మి బ్యానర్కి. ఎన్ఎస్ ప్రకాశం గారు, లోకనాథం గారు అని చెప్పి మేనేజరు, వి రామచంద్రరావు గారు ఆయన మర్చిపోయినాం, అసోసియేట్. పెద్ద సినిమాలు తీశారు ఆయన. వి రామచంద్రరావు గారు అసోసియేట్ డైరెక్టరు. మా ఫాదర్తో ఉండి చేసి ఇట్స్ గ్రేట్ అండి. వి రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నాట్ టు ఫర్గెట్ రామచంద్రరావు గారు. చివరికి నేను పళని అని ఆఫీస్ బాయ్ కూడా ఉండేవాడండి. అతని పేరు కూడా నాకు తెలుసు. నాకు ఆఫీస్ బాయ్ కూడా గుర్తున్నాయండి. నాకు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు. సో ఐ గివ్ క్రెడిట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలా సంతోషం నారాయణ బాబు గారు మా స్టూడియోకి వచ్చి గూఢచారి 116 గురించి ఇన్ని విషయాలు పంచుకున్నందుకు, మా వీక్షకులకు మీరు ఇన్ని అనుభవాలు చెప్పినందుకు చాలా సంతోషం. అభినందనలు మీకు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్స్కి చాలా ఇంపార్టెంట్ అకేషన్ గూఢచారి 116 అనేది. ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.